ఈ రోజు మనతో పాటు ఉన్నటువంటి గెస్ట్ బత్తుల ప్రసాద్ గారు, సీనియర్ జర్నలిస్ట్. నమస్తే సార్. నమస్తే. సో ఇప్పుడు ఇంకొక వార్త మనకి నెట్ లో తెగ హల్చల్ చేస్తుంది. ఏంటంటే గీతాకృష్ణ గారు కేసు అవుతుంది, ఫైల్ అవుతుంది అని చెప్పేసి ఒక వార్త ఒకటి వినిపిస్తుంది. దాంట్లో ఎంతవరకు నిజం ఉంది ఏంటి అనేది. గీతాకృష్ణ అరెస్ట్ ఏం కాలేదు, కానీ ఆయన మీద వైజాగ్ లో కేసు నమోదు చేశారు. ఎవరంటే ఆమెన్ అడ్వకేట్ అసోసియేషన్, వెల్ఫేర్ అసోసియేషన్ వాళ్ళు ఆయన మీద కేసు నమోదు చేశారు. దేనికి? గీతాకృష్ణ ఆయన అప్పటి దర్శకుడు కీసురాళ్ళు, సంకీర్తన, అంటే ఆ కాలంలోనే అడ్వాన్స్గా, అంటే ఇప్పుడు రావాల్సిన సినిమాలు ఆ కాలంలోనే తీశాడు. ఆయన తీశాడు. మంచి వెర్సటైల్ డైరెక్టర్, మంచి ప్రతిభ ఉన్నాడు. కె విశ్వనాథ్ గారి శిష్యుడు. సినిమాలు మంచి సినిమాలు, అంటే ఆలోచింపజేసే సినిమాలు, ఎక్కువ కొత్తదనం ఉండేటట్టు, అడ్వాన్స్డ్ కొత్తదనం ఉండేటట్టు సినిమాలు చేశాడు. సినిమా 2 సినిమాలు ఆడకపోతే మళ్ళీ మూలబడిపోవాల్సిందే. ఆయన సినిమానే నమ్ముకున్న ఇదే వృత్తి కదా, వేరే వృత్తి లేదని ఆయనకు ఫిలిం ఇన్స్టిట్యూట్ పెట్టుకున్నాడు, గీతాకృష్ణ ఫిలిం ఇన్స్టిట్యూట్ అని. మంచి కోర్సులు పెట్టాడు. సో హౌ టు మేక్ ద సినిమా, స్క్రీన్ ప్లే ఎలా రాయాలి, డైరెక్షన్ ఎలా చేయాలి, ఈ విభాగాలన్నీ ఉన్నాయి. ఇక్కడ ఒకటి, ఇక్కడ మాదాపూర్లో ఆఫీస్ ఉంది, వైజాగ్లో కూడా ఒక ఆఫీస్ ఉంది. సరే, అంతవరకు బాగానే ఉంది. ఎవరైనా మామూలుగా ఇట్లా ఛానల్ వాళ్ళు గెస్ట్గా పిలిస్తే వెళ్ళేవాడు, వెళ్ళి కొంచెం హార్ష్గానే మాట్లాడుతున్నాడు. అది కాకుండా ఆయన సొంతంగా ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టుకున్నాడు. ఆ యూట్యూబ్ ఛానల్లో మన తెలుగు సినిమా హీరోయిన్స్ గురించి కొంచెం హార్ష్గా మాట్లాడడం మొదలుపెట్టాడు. ఆయన అంటే ఆయన వయసుకు కానీ, ఆయన గతంలో తీసిన సినిమాల ఆ ఇమేజ్కి కానీ తగని విధంగా చదువుకున్నవాడు, బాగా చదువుకున్నవాడు, మంచి తెలివైన వాడు. అలాంటి వాడు మాట్లాడకూడని మాటలు మాట్లాడుతున్నాడు అనేది కంప్లైంట్. మామూలుగా ఇండస్ట్రీలో కూడా అదే చర్చ జరుగుతుంది. ఇప్పుడు ఎట్లయిపోయిందంటే, కొందరు సినిమా ఇండస్ట్రీలో ఉండేవాళ్ళు డబ్బులు ఇస్తే పలానా టాపిక్ మాట్లాడమంటే మాట్లాడేస్తున్నారు. ఇంత తెలివైన డైరెక్టర్ ఆ కోవలోకి వెళ్ళిపోవడం మాత్రం కొంచెం బాధాకరమే. ఆయన ఆ ఛానల్ పేరు కూడా కొంచెం హార్ష్గానే ఉంటుంది. దాంట్లో కెమెరా ఉంది కదా అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఊరుకోరు కదా. అది జనాలు ఏ విధంగా తీసుకుంటారు దాన్ని. కొందరికి నేను ఒక హీరోయిన్ అభిమానిని, నేను అభిమానిస్తుంటే ఆ హీరో చెత్త, ఆ హీరోయిన్ చెత్త, ఇట్లాంటిది అంటే నేను బాధపడతా కదా. అట్లాంటి బాధ ఎవరికో కలిగినట్టుంది. అందుకని కేసు ఫైల్ చేశారు అని వార్త వచ్చింది. అంటే ఇప్పుడు ఈ మధ్య కాలంలో జరిగిన కొన్ని అరెస్టులు, జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే కొంచెం బ్రేక్ పడేటట్టు ఉంది ఇలాంటి ధోరణికి. అంటే ఎవరి మీద అంటే వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం. అంటే యూట్యూబ్ లో కూడా కొన్ని నిషేధాలు విధించే అవకాశం ఉంది. ఈ థంబ్నైల్స్ మీద గైడ్ లైన్స్ కూడా అదే థంబ్నైల్ ఉంటుంది కదా, థంబ్నైల్ కు సంబంధించిన సమాచారమే లోపల కూడా ఉండాలి. లేనప్పుడు దాన్ని కొంచెం స్ట్రైక్లు పడే అవకాశం ఉంది. అలా కాకుండా సామాజిక పరంగా కూడా ఇట్లా ప్రజలు స్పందించి కేసులు వేయడము, ఈ ధోరణి మంచి కాదు అని ఇలాంటి మీడియాకు వాళ్ళు చురకంటించినట్టే. ఇప్పుడు కేసు నమోదైంది కదా, ఇంతకు అరెస్ట్ చేస్తారా చేయరా, ఏ శిక్షల మీద కేసు పెట్టారు అనేది ఆ డీటెయిల్స్ ఇంకా తెలియరావాల్సింది. వచ్చిన తర్వాత మనం నెక్స్ట్ మాట్లాడుకుందాం. ఓకే, థ్యాంక్ యూ సార్.